తింటా నేను. కొంచెం తిను. అమ్మా దేవుడా 3 వచ్చింది. వల్లే రావాలి దివ్యకి. నాకు 4. సో ఇప్పుడు నేను 4 టైమ్స్ తినాలన్నమాట. దేవుడా దేవుడా దేవుడా. అబ్రకదబ్రా. వావ్ తిను వావ్ తిను బాగా తిను. వావ్. హాయ్ ఆల్, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం దివ్య నేను మరీ ఛాలెంజ్ తో వచ్చేసాము. గేమ్ రూల్ ఏంటో క్విక్ గా చెప్పే దివ్య. గేమ్ ఏంటంటే డైస్ రోల్ చేస్తాము. ఎవరికి పెద్ద నంబర్ వస్తే వాళ్ళు ఫుడ్ తినొచ్చు అనమాట. ఇక్కడైతే మేము మంచి టేస్టీ స్పైసీ ఫ్రైడ్ రైస్ పెట్టుకున్నాము. సో ఎవరికి ఎక్కువ నంబర్ వస్తే అన్ని టైమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 వస్తే 5 టైమ్స్ తినాలి. ఓకే, శ్రీకి 3 వస్తే 3 కౌంట్ చేయము, 5 మాత్రం కౌంట్ చేస్తాం. ఎవరికి పెద్దదైతే వాళ్ళనమాట. సో గేమ్లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. రెడీయా నువ్వు? రెడీ, తినాలనిపిస్తుంది. రోల్ చేయి ఫస్ట్. చేసేనా? చేసేయి. 3. శ్రీకి 3 వచ్చింది. వల్లే రావాలి దివ్యకి. నాకు 4. సో ఇప్పుడు నేను 4 టైమ్స్ తినాలన్నమాట. శ్రీ చాలా టెంప్టింగ్ గా వేడివేడిగా చాలా చాలా బాగుంది. చూడు, తింటా, కొంచెం టేస్ట్ ఇస్తావా? తింటా నేను. కొంచెం తిను. అమ్మా చూసారా ఎంత మోసం దేవుడు కూడా. బా, నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. తిను తిను బాగా తిను. సెకండ్ టైం మళ్ళీ నాకు గుర్తుండదు, చూసుకోండి. నేను అసలే ఎంత ఇష్టంగా తింటాను చూసారా దివ్య. చాలా చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తుంది. తిను తిను, టైం వస్తుంది నాకు కూడాను. 4 టైమ్స్. దేవుడా, సరే నేను మళ్ళీ వేస్తాను. నువ్వే. నేనేనా? ఫస్ట్ నేనే వేస్తాను, కలిసి రావట్లా. ఓ షిట్, దేవుడా. నాకు 2 వచ్చింది. 2 ఇద్దరికి 2 కాబట్టి బ్యాలెన్స్, ఎవరు తినకూడదు. 3 ఛాన్సెస్ 3కి ఎక్కువ ఉన్నాయి. 4 వచ్చేసింది. ఇదిగోండి. కరెక్ట్. సో నేను తింటాను, నా టర్న్ వచ్చేసింది. అలా ఉంది, చాలా బాగుంది. నేనే చేసా. ఎంత బాగుంది అసలు, చాలా బాగుంది టేస్ట్. థ్యాంక్ యూ శ్రీ. ఎంత బాగా వంట చేస్తాను Next time లైవ్ లో చెప్తున్నావు. నెక్స్ట్ టైం దివ్యతో చేద్దాం ఇదైతే. అంటే ఇప్పుడు నేను చేయలేదు అనుకుంటారు. అంటే నేను చేయలేదు, యాక్చువల్గా బయట నుంచి ఆర్డర్ పెట్టేసాను అనమాట. చూసారా, బాగుంది, బాగుంది. టేస్ట్ అయితే చాలా స్పైసీగా చాలా బాగుంది. అయిపోయింది. అయిపోయింది, ఇక్కడ పెట్టేసాయి. తోటమే కదా. అప్పుడప్పుడు నీకు అలా జరగలు ఇవ్వాలి. 3 టైమ్స్ తిన్నావు తినిగా. చూసారా మోసం, నేను మాట్లాడుతున్నానని. ఇప్పుడు అయిపోయింది కదా. సరే చూద్దాం. ఇప్పుడు నువ్వు వేస్తావా నేను వేస్తానా? నేనేనా? ఓ షిట్, నాకు 1 వచ్చింది. 1. ఓకే, సరే నాకు ఎలా వస్తుందో చూద్దాం. 5 టైమ్స్ వచ్చింది నాకు. మళ్ళీ నువ్వేనా? కొంచెం కొంచెం నేను. సరే, నిమ్మకాయ పిండుకొని ఇప్పుడు తింటాను. అమ్మా, టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుందా. ఆనియన్ అయితే నాకు చాలా ఇష్టం. సరే, నేను కౌంట్ చేసుకోవాలి నువ్వు తింటుంటే. ఒకసారి తిన్నా. మీరు ఎలాంటి గేమ్స్ ఆడుతుంటారు ఫ్రీ టైంలో, అది కూడా చెప్పండి. ఇంకేమైనా మేము ట్రై చేయాలో కూడా చెప్పండి. ఛాలెంజెస్ మెయిన్గా. సో ఏ ఛాలెంజ్ అయితే బాగుంటుంది, నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చేయాలనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో డెఫినెట్గా ట్రై చేస్తాం దివ్య నేను. మేము ఇంతకు ముందు ఒకసారి బిర్యానీ ఛాలెంజ్ చేసాం, ఆ వీడియో మీరు చూసారా? పానీపూరి కూడా చేసాం. అవును. ఎన్నిసార్లు తిన్నావురా? 4 టైమ్స్. అంతేనా? వాళ్ళు చెప్తారులే. లాస్ట్ టైం ఫైనల్ టైం. టేస్ట్ వైజ్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, టూ గుడ్. యా, నేను 2 టైమ్స్ వేసినప్పుడు నేను విన్ అవ్వలేదు. సో నువ్వే ఫస్ట్ ఈసారి. నువ్వే వేయాలి, ఎవరు విన్ అయితే వాళ్ళు వేయాలి.
సరే పో, లాస్ట్ టైం దేవుడా దేవుడా దేవుడా. అబ్రకదబ్రా. ఇప్పుడు చూడు 4 వచ్చింది, ఛాన్సెస్ ఉన్నాయి 50-50, చూద్దాం. నాకు 6 వస్తే ఫైనలీ శ్రీకి 3 వచ్చింది, నేను తినొచ్చు. వావ్, వావ్, తిను, వావ్, తిను, బాగా తిను. వావ్. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఏమేమో కానీ ఇలా తింటే రోజు బూర్లాగా ఉబ్బిపోతాం ఇద్దరం. నీకు తెలుసా, చిన్నప్పుడు నేను తింటున్నప్పుడు ఇలా పెట్టుకునేదాన్ని. నిజంగా నువ్వు పెట్టుకున్నావు అప్పుడేనా? పెట్టుకోనా నేను 2 times తిన్నా. అంటే అలాంటి తొంటరి పనులు నేను చేయను, దివ్యనే చేస్తుంది. నేను పెద్ద మంగిని చిన్నప్పటి నుంచి. సో ఎన్నిసార్లు తిన్నా ఇంతకి? 3 times. వచ్చింది 4 కదా. 4 వచ్చింది కదా. సో మీలో ఎంతమందికి ఆనియన్తో తినడం ఇష్టమో కూడా కమెంట్ చేయండి. నాకైతే పిచ్చి పిచ్చి ఇష్టం ఆనియన్ అంటే. ఆనియన్ లెమన్ వేసుకొని బాగా తింటా. సో 4 times అయిపోయింది. ఎక్స్ట్రా తిన్నావే? సరే నెక్స్ట్ ఆడు. ఫైనల్ అన్నిసార్లు నేనే ఫస్ట్. సరే ఆడేది ఒక్కటే కదా. అమ్మయ్య 2, దివ్యకి 2 వచ్చింది, 5 వచ్చింది నాకు. సో ఈక్వల్ అయిపోయాం చాలా మటుకు. ఇందాక 5 times, ఇప్పుడు 5 times 10 times. నేనే తక్కువ తిన్నా. సండే అంటే ఆ మాత్రం ఉండాలి కదా. అందులో సండే అంటే ఎన్ని స్పెషల్స్ ఉంటాయో ఇంట్లో. ఎన్ని స్పెషల్స్ ఉన్నా ఈవినింగ్ ఒక్క స్నాక్ బయట మస్తు మజా. మీరేమంటారు? సో నెక్స్ట్ ఛాలెంజ్ బిర్యానీ ఛాలెంజ్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మళ్ళీ బిర్యానీ తిందామా? నేను ఏమనుకుంటున్నా అంటే పానీపూరి షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడే తింటే ఎలా ఉంటుంది అనిపిస్తుంది. ఫాస్ట్గా ఎవరు తింటారో చూడాలి మరి కదా. అన్లిమిటెడ్ పానీపూరి ఛాలెంజ్, ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళే విన్ అనమాట. సో టైం లిమిట్ ఉండదు, ఎవరు ఎక్కువ తినగలుస్తారో వాళ్ళే విన్. చేయొచ్చు అంటారా? నేను గెలుస్తానా, శ్రీ గెలుస్తుందా? శ్రీ తినలేదు పానీపూరి కదా. మా పానీపూరి ఛాలెంజ్లో చూడండి శ్రీ టాలెంట్ మొత్తం బయటపడిపోద్ది. బిర్యానీ ఛాలెంజ్ అయితే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ శ్రీ. 4th time ఎక్కువ తినేస్తున్నామేమో అని నాకు డౌట్ వస్తుంది. 4th time ఏమో లెక్క పెట్టాలి అసలు. యాక్చువల్గా ఈ కౌంటింగ్ ఏదో మీరు చేస్తే బాగుంటుందేమో. చూడండి, మేము ఎక్కడైనా ఎక్స్ట్రా తింటే కనుక ఎక్కడ అనేసి ఒకసారి కమెంట్ చేయండి. ఓకే, 4.5 హాఫ్ తిన్నా. అట్లా ఏం లేదు, ఒక్కసారి తీసుకుంటే ఒకటే అంతే, అక్కడ పెట్టేసి. సో ఇది అనమాట ఇవాల్టి గేమ్. ఎలా ఉంది, మీకు నచ్చిందా, లేకపోతే ఇంకేమైనా చేంజెస్ చేయొచ్చా, ఇంకా బెటర్గా ఆడొచ్చా అనేది మీరు కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.